అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ యూత్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక కులం ఒకే సంఘం, అది కురుబ సంఘం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్పందించి మాతో పాటు వందలాది మంది అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుబ కులస్తులు ఏదైతే సంఘంలో పదవులు ఉంటాయో ఆ పదవులకన్నిటికీ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే సంఘం ఉండాలా, అది కురుబ సంఘం ఉండాలా అని చెప్పి వారు స్పందించడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఎందుకంటే అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా కురుబ సంఘం అనేది ఒకే సంఘంగా ఏర్పాటు చేసి మరి ప్రజలు ప్రతి ఒక్క కులంలో కూడా కురుబ సంఘం ఒక క్రమశిక్షణగా సంఘం అని చెప్పి పేరు పొందినటువంటి సంఘం కురుబ సంఘం. మరి ఎంతోమంది పెద్దలు ఈ సంఘాన్ని ప్రారంభించారు, ఏర్పాటు చేశారు. గతంలో కూడా అనంతపురం జిల్లాలో ఎవరికైతే కురుబ కులస్తులకి కష్టాలు వచ్చాయో, నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా మీ కురుబ సంఘం ఉందని చెప్పి నిరూపించినటువంటి ఘనత కురుబ సంఘాన్ని. ఎందుకంటే ఆనాడు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారి నుంచి కూడా ఆయనతో పాటు బీకే పార్సారథి గారు కానీ, అదేవిధంగా రాగే పరశురాం కానీ, బోరపల్లి ఆంజనేయులు కానీ, సిపిఐ జగదీష్ అన్న గారు కానీ, ఇంకా చాలామంది సీనియర్లు వెంకటస్వామన్న గారు కానీ ఎంతోమంది ఈ పునాదులు వేసి ఈరోజు కురుబ సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కురుబ సంఘాన్ని 4-5 సంఘాలుగా చీల్చి కుక్కల చిప్పిన విస్తరాకలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కురుబ యూత్గా తీవ్రంగా ఖండిస్తాం. మీరు ఏదైతే 4-5 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము అడ్డుకుంటాం. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క కురుబ కులస్తునికి అన్యాయం జరిగిన మేము ముందుంటాం, అందులో మీరు కూడా భాగస్వాములు కావాలా అని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి కురుబ కులస్తులు కానీ, కురుబ సంఘం పెద్దలు కానీ, కురుబ కులానికి చెందినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ మీరందరూ కూడా ఏకతాటిపైకి రావాలా, ఒక క్రమశిక్షణతో ఉండాలా. ఎందుకంటే మన కురుబ కులం అనేది బయట నేను కురుబోన్నాయా, నాకు 1 లక్ష రూపాయలు అప్పియండి అంటే మీ కురువోడు నీకు ట్రాన్స్ఫర్ నోటు కూడా అవసరం లేదు, మీరు నమ్మకంగా ఉంటారు, 1 లక్ష కావాలంటే 2 లక్షలు తీసుకోండి అని చెప్పి ఒక పేరు ఉంది. ఆ పేరుకి మర్యాద తీయద్దండి. మీరు ఎదగాల, రాజకీయంగా ఎదగాలనుకుంటే సంఘాన్ని అడ్డం పెట్టుకోకూడదు. నిజంగా మీరు ఎదగాలనుకుంటే మీ మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మద్దతు ఇస్తాం. ఎస్, మీరు నిలబడండి, నీకు చేతనైతే ఎమ్మెల్యేగా నిలబడు, ఎంపీగా పార్టిసిపేట్ చేయండి. అంతేగాని ఈ పదవులు అడ్డం పెట్టుకొని ఏదో కురుబ సంఘాన్ని చెడ్డ పేరు తెస్తావాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి అర్థం చేసుకోవాలా. మాలో ఎలాంటి స్వార్థం లేదు, మాకు ఎలాంటి పదవులు కావాలనే ఆలోచన లేదు. మీరే ఉండండి పదవుల్లో, సంఘాన్ని మీరే నడపండి. ఇప్పుడు ఎవరైతే 4 సంఘాలను పెట్టుకుంటున్నారో వాళ్ళే సంఘాన్ని నడపాల, అది ఒకే సంఘంగా నడపాల. ఎన్నో పదవులు ఉంటాయి సంఘంలో, ఒక రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, దాన్ని పంచుకోండి, ఒక క్రమశిక్షణతో ఉండండి. మేము కూడా మీలో అడుగులో అడుగు వేస్తాం. కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్రమశిక్షణగా ఉండాలని చెప్పి మందలు ఇస్తారు. ఇదేందో మాకు అర్థం కావాలా. కురుబ సంఘంలో పెద్దలే తప్పు చేస్తా అంటే పిల్లలు మేము మిమ్మల్ని సక్రమంగా ఉండాలని చెప్పి సిగ్గు కాదా మీకు కొంచెమన్నా కూడా? దయచేసి చెప్తున్నాం, ఇది ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు స్పందించాలా మంత్రివర్యులు సవితమ్మ గారు, ఎంపీ పార్సారథి గారు స్పందించాలా, సిపిఐ జగదీష్ అన్న స్పందించాలా, మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు స్పందించాలా, మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ గారు స్పందించాలా. మీరందరూ ఒక వేదిక తీసుకోవాలా, ఒక వేదిక రండి. దయచేసి ఒకే సంఘం, ఒకే కులం, అదే కురుబ సంఘంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు వచ్చి నమస్కారం చేసుకుంటాను.
గత 40 సంవత్సరాల నుంచి కూడా ఓటింగ్ పద్ధతి అనేది ఎక్కడా లేదు. మేము ఏమైనా అనుకుంటానంటే అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా ఒక సభ్యత్వం అనేది చేసి ఆ సభ్యత్వం ద్వారా ఎవరైతే జిల్లాలో కురుబ కులస్తులు ఎవరైతే సభ్యత్వం చేసింటారో ఆ సభ్యత్వాన్ని ఒక ఓటు సమీకరణ చేసి వాళ్ళ ద్వారా ఓటింగ్ పద్ధతిలో మేము ఎలక్షన్ జరిపి చేయాలనుకునేది వాస్తవమే. ఏదో కొంతమంది ఫేస్బుక్లోనూ వాట్సాప్లో పెట్టి నాకు 80% ఓటింగ్ జరిగింది, నేనే కురుబ సంఘం అధ్యక్షుడు అంటే అది కుదిరే ప్రసక్తి లేదు. అది ఎవరు ఎన్నుకున్నారు? ఆన్లైన్ పద్ధతి ఎక్కడైనా చూసినారా? ఓటింగ్ పద్ధతి 10 మందితో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసి నేనే ఎమ్మెల్యే అంటే అవుతుందా? నేనే ఎంపీ అంటే అవుతుందా? రాజ్యాంగంలో అది కాదు కదా. ఆ సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యం ఉంటుందా? సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యంగా ఎన్నుకుంటారా ఎవరన్నా? 100 మంది కలిసి ఎన్నుకుంటే అది కమిటీ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకొని నేనే జిల్లా అధ్యక్షుడు అంటే అయ్యేది కాదు. ఆయనకు కూడా చెప్తాడా, దయచేసి సోషల్ మీడియా అధ్యక్షుడు అయినటువంటి వారు మీకు కూడా మేము వ్యతిరేకం కాదు, మీకు కూడా సంఘం అనేది స్వాగతిస్తుంది, మేము కూడా స్వాగతిస్తున్నాం, మీరు కూడా ఏదో పోస్ట్లో ఉంటారు. నేను పూర్తిగా పక్కన పెట్టాలన్న ఆలోచన అయితే ఎవరికీ లేదు. ఒక రాష్ట్ర కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ ఏదో కమిటీలు అయితే ఉండాల్సిందే. కొత్తగా ఎన్నుకోబడినటువంటి వారు కూడా చెప్తాడా, దొనసామన్న గారు కానీ, ఎస్కే మల్లికార్జున వారు కానీ, బోరంపల్లి ఆంజనేయులు కానీ, రాజంశ శ్రీనివాసులు కానీ, వీళ్ళు నలుగురికి ఒకటే చెప్తాడా, ఖచ్చితంగా మీరే నడపండి, మీరే అధ్యక్షులుగా ఉండండి, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండండి, గౌరవ అధ్యక్షుడిగా ఉండండి, జిల్లా అధ్యక్షుడిగా ఉండండి, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఉండండి, ప్రధాన కార్యదర్శిగా ఉండండి, మీరే ఉండండి, మీరే నడపండి. దయచేసి చెప్తున్నా, 4 సంఘాలు వద్దు, ఒకే సంఘమే వద్దు. మీ ఇంట్లోకి వస్తాం, గౌరవంగా మాట్లాడతాం, రిక్వెస్ట్ చేస్తాం, ఒక సంఘంగా ఉండాలని. మీరు దారి చెప్తే దవడలు పగలేదానికి కూడా, దవడలు పగలగొట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి కురుబ యువత ఆధ్వర్యంలో ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో ఇవాళ కురుబ యువత అంతా కూడా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా మద్దతు ఇచ్చిన యువత అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా అందరిది ఒకే నినాదం, మాకు పదవులొద్దు, మేము ఇంతకుముందు అనుభవించాం, కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. కానీ ఒకటే అధ్యక్షుడు ఉండాలి, ఒకటే సంఘం ఉండాలి. ఇప్పుడు ఏమైపోతా ఉందంటే సంఘంని విచ్ఛిన్నం చేస్తూ 4-5 సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ 4-5 జిల్లా అధ్యక్షులు 4-5 మంది రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా, ఇదేం మన తాతల ఆస్తి కాదు, తరతరాలుగా మనం అనుభవించడానికి 3 సంవత్సరాలు అనుభవించారు, 5 సంవత్సరాలు అనుభవించారు, 10 సంవత్సరాలు అనుభవించారు. దయచేసి స్వచ్ఛందంగా తప్పుకోండి, సంఘాన్ని ఏకతాటిపై తీసుకురండి. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉన్న ఈ జనాభాలో మరి మనమంతా కూడా ఐకమత్యంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు మనకు ప్రాధాన్యత ఇస్తారు. అంతేగాని కలవకోకుండా ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తే మనల్ని కరేపాకు మారి తీసి పెడతారని చెప్పి ఈ సందర్భంగా కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మళ్ళీ గతంలో చూసినాం, పెద్దలంతా కూడా ఎంతో సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక మర్రి చెట్టులాగా ఒక వృక్షాన్ని తయారు చేస్తే ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారో ఆలోచించండి. ఒక్కొక్కటిగా కొమ్మలు కొట్టేసి మర్రి చెట్టుని రాష్ట్రకి ఏర్లు లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బయట వేరే కులస్తుల దగ్గర మనం ఎంత చులకనవుతున్నామో మీకు కూడా తెలుసు, చులకనవుతున్నామని. కానీ ఎందుకు మీరు మొండి పట్టుకుని నేను అధ్యక్షును అని చెప్పి 4-5 మంది తిరుగుతూ ఉన్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, అందరు పార్టీల్లో ఉన్న పెద్దలందరి సమక్షంలో, విద్యావంతుల సమక్షంలో,
ఉద్యోగస్తుల సమక్షంలో, మేధావుల సమక్షంలో ఎవరైతే వారిని మెప్పించి ఒప్పించి ఒకడే అధ్యక్షుడు ఉంటే మా కురుబ యువత అంతా కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలా, రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా చేస్తే ఈ యువత భవిష్యత్తు ఉండదు. మీరు పదవులు అనుభవించినారు, మీరు రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు. మరి మీరు మా యువతకి ఇచ్చే సందేశం ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. తొందరలో మేము ప్రతి ఒక్కరి నాయకుల ఇంటి దగ్గరకు కూడా ఇక్కడ ఎంతమంది వచ్చినారో ఇంకా చాలామంది రావాల్సి ఉంది. అందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము విన్నవించుకుంటాం, అభ్యర్థించుకుంటాం, ఒకరే ఉండాలని చెప్పేసి. వినకపోయిన ఎడల సామవేద దండోపాయం అనేది ఉంటుంది, దానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు పదవులు అనుభవించుకుంటూ ఎవరైతే పదవుల్లో ఉండి నేనే శాశ్వత అధ్యక్షుడు, నేనే ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. దయచేసి చేతులు ముక్కి చెప్తా ఉన్నాం, మాకు పదవులు వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం కూడా మాకేందో పదవులు రావాలని కానీ, మేము ఎవరంతకు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నాం, మేము పార్టీల్లో పదవులు ఒకవేళ ఆశ ఉంటుంది కానీ సంఘంలో మాకు ఎటువంటి ఆశ లేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేతులు ఎత్తి విన్నవించుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బుల్లే లింగప్రసాద్. మరి ముఖ్యంగా మా కురుబ యువత ఆధ్వర్యంలో ఇవాళ ఒక కులం ఒకే సంఘం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా గమనిస్తూ ఉంటే రాష్ట్రంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి ఎవరికి వారు అధ్యక్షులుగా అని చలామణి అవుతూ, డబ్బున్నవాడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు, మంత్రి గారు చెప్పారని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు, ఆన్లైన్ అధ్యక్షుడని ఒక ఆయన పేపర్లకు వేసుకుంటూ యాడ్స్ చేసుకుంటూ ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. మరి ఇది కులానికి ఎంతవరకు సమంజసమని మేము అంతా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇలాగే మీరు కొనసాగితే కూడా జంతర్ మంతర్లో ఆ రోజు జంజీ యువత ఏ రకంగా స్పందించారో అదే రకంగా మీ ఇండ్ల ముందర ఈరోజు జంతర్ మంతర్ ప్రదేశం అనేది ఏర్పడతా ఉంది. దగ్గరలో మీరు అది బాగా ఆలోచించుకొని స్వచ్ఛందంగా మీరు రాజీనామాలు చేసి కులానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని చెప్పేసి యువత ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు తుప్పటి హరీష్ బాబు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈడ అందరూ విచ్చేసినారు. ఈరోజు మనమంతా కలవడానికి ముఖ్య కారణం ఏమంటే ఒకే కులం ఒకే సంఘం. ఇప్పుడు గతంలో 3 సంఘాలుగా ఉన్నాము, 3 అధ్యక్షులు, ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు, మొత్తం 5 మంది ఉన్నాము. ఇదంతా కూడా వద్దు, ఒకే కులంలో ఒకే అధ్యక్షుడు ఉండాలనేది మా ముఖ్యమైన నినాదము. మేము ఎంతున్నా కూడా ఒకరేమో ఆన్లైన్ ద్వారా అది ఒక పద్ధతిలో ఈరోజు కూడా పేపర్లో, పత్రికల్లో కూడా చూసాము. సరే, వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించండి, మీరు కావాలంటే కలిసి వచ్చి పాత్ర పోషించండి. కళ్యాణదుర్గం దొనస్వామి గారు మేము ఎవరికేం వ్యతిరేకమైతే కాదు, అందరూ కలిసి ఒక వేదిక పైన మీరంతా కలిసి ఉంటే బాగుంటుంది. మనం ఒక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వాలని పోతాము, ముందు ఒక అధ్యక్షుడు వేయంటాడు, తర్వాత ఇంకొక అధ్యక్షుడు వేయండి, తర్వాత ఇంకొక అధ్యక్షుడు. ఎవరయ్యా మీరంతా 3 అధ్యక్షులు ఉన్నారు, మీరేం కుల సంఘము, మీరేం కురవోళ్ళని వాళ్ళతో నుంచి కూడా మనము చెడ్డ పేరు అనేది మూట కట్టుకునే పరిస్థితి రాకుండా కురవోళ్ళందరికీ ఒక గౌరవం ఉండాలంటే ఒక సంఘంగా ఉండి ఒక అధ్యక్షుడు, ఒక ప్రధాన కార్యదర్శి అంతా కలిసి ముక్కుమ్మడిగా మీరందరికీ ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి ఉన్నాయి. అందరు పోయి మనమంతా ఒక వినతి పత్రం ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కానీ లేదు, 3 సంఘాలు 3 అధ్యక్షులు 3 సార్లు పోతే ఒక మంత్రి దగ్గరికి పోతున్నాము, 3 పోయి ఒక్కొక్కసారి పోతే దానికి ఏమన్నా మర్యాద అనేది ఉంటుంది అనేది నా యొక్క అభ్యర్థన. అలానే ఇకపైనైనా ఎవరైనా సరే, ఇప్పుడు మా నాన్నగారు తుప్పటి సురయ్య గారు, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండే, ఆయన మేమంతా అభ్యర్థించి ఇదంతా వద్దు ఒకే సంఘంగా ఉండాలంటే ఆయన గౌరవంగా నేను రాజీనామా చేయడానికి అంగీకరిస్తున్నానని చెప్పి ఆయన కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. మాకే పదవులు ఈడుండవాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు కూడా పదవులు ఆశించైతే ఇక్కడ ఎవరు లేము. ఏదన్నా ఉండని ఒక కులం ఒకే సంఘం ఉండాలని ఒక నినాదంతో వచ్చినాం తప్ప మేమంతా ఉండి మేమేదో పదవులు కట్టబోతాం అనేది అయితే ఏంది కూడా లేదు. ఇక్కడ మేము ఎవరు కూడా అడగము. ఇప్పుడు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి ఒక అధ్యక్షుడు అందరూ ఉన్నారు, మీరే ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒక అధ్యక్షునిగా మీరే పెద్దోళ్ళంతా కలిసి మీరే ఒక అధ్యక్షుని పెడితే మేము చాలా సంతోషిస్తాము. మనకి 7 నియోజకవర్గాల్లో కురుబల ఓట్లు అత్యధిక శాతంలో ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నాం మనం కురువలంతా కూడా. మీరు ఇంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే కురువలలో 3 సంఘాలు అయితే ఎక్కడ మర్యాద ఉంటుంది, యా మండలంలో మర్యాద ఉంటుంది? మండలాధ్యక్షులుగా కానీ, జెడ్పీటీసీలుగా కానీ, కార్పొరేటర్లుగా కానీ ఇవ్వాలంటే వీళ్ళంతా 3 భాగాలు ఉన్నారు, లేకపోతే ఇతను ఆ వర్గం అంట ఇతను ఆ వర్గం అంట అన్నప్పుడు
ఇక్కడ ఒకరు మనలో మనకు వాళ్ళే వర్గాలు పెడతారు. వర్గాలు పెట్టినప్పుడు మనం ఎప్పుడు గెలుస్తాము, మనం ఎప్పుడు నాయకులుగా ముందుకు పోతాము? ఇవన్నీ ఆలోచన చేసి ఇకపైనైనా ఒకే కులం ఒకే సంఘం నినాదంతో అందరూ ముందుకు రావాలా. అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఒక వేదిక పైన మీరంతా కూర్చోండి. మేము ఈడుండే వాళ్ళు ఎవరు కూడా మాకు వేదికే వద్దు. మేమంతా కావాలంటే మీరంతా పైన ఉండండి, మేము కింద కూర్చుంటాం. మాకేం ఎటువంటి ఇబ్బంది లేదు, బాధ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా ఏ స్వార్థం లేదు, ఏ పదవి అవసరం లేదు. మీరంతా కలిసి ఉండండి. దొనసాం గారు కానీ, రాజంశ శ్రీనివాస్ గారు కానీ, మీరే ఒక వేదిక పైన ఉండండి. మాకేం బాధ లేదు. కానీ ఒక సంఘంగా ఉండండి. మీరే అందరితో ఆమోదించుకోండి, అందరినీ కలుపుకోండి. లేదు నేను ఒక నియంత మాదిరి ఉంటానంటే మాత్రం అది మేము కూడా ఒప్పుకునే పరిస్థితే లేదు. యాడ్ వరకని దిగజారుతాము. ఈరోజు మాకు ఆధిక్యం వచ్చేది ఏదైనా ఉందంటే కళ్యాణ మండపం. మాకు ఉండేది కనకదాస్ కళ్యాణ మండపం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది. అదేం మన ఆయన కట్టిందో ఇంకోరు కట్టిందో కాదు. కాబట్టి అందరికీ హక్కు ఉంది. దాంట్లో మేము ఎన్నుకోబడినాం, మేము దాంట్లో ఎన్నుకోబడితేనే అయిపోయింది అనేది కాదు. ఒక ఆలోచన చేసి మీరంతా పెద్దోళ్ళంతా ఓ నిర్ణయం తీసుకొని, మాజీ మంత్రి గారు, మాజీ మంత్రులు ఇద్దరున్నారు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒకరున్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రి, తర్వాత మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అంతా కలుసుకొని ఒక వేదిక చేసి మీరంతా మమ్మల్ని ఒక అధ్యక్షుని ఎన్నుకుంటే మేమంతా కూడా సంతోషిస్తాము. చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఇది ఒక్క పని మాకు అందరికీ అయితే చేయండి. కురుబోళ్ళు అందరూ కూడా సంతోషిస్తారని నా కోరిక. అది కనగానపల్లి. నేను కనగానపల్లిలో ఒక గొర్రెలు కాసేవాడిని. నేను కులస్తుని. నేను మామూలుగా గొర్రెలు కాసేవాడిని. కానీ ఈ మన కులం ఇది ఒకే కులం ఒకే సంఘం అని యూట్యూబ్ ఛానల్లో పెట్టింటే నేను చూసుకున్నాను. కానీ నేను గొర్రెలు కాసేవాడిని. నాకు కొన్ని అనుభవాల వల్ల నేను వీళ్ళకు మద్దతు చెప్పవలసి వచ్చింది. నేను ఒక గుడిలో పూజారిగా గౌరవవేతనం కోసము కొన్ని సంఘాల దగ్గరికి పోవాల్సి వచ్చింది. వేరే ఒక మన కురువోలులో ఇట్లా నేను కురవ కులానికి అధ్యక్షుణ్ణి అని ఒకరంటారు, నేను కురవ కులానికి అధ్యక్షుణ్ణి అని ఒకరన్నారు. ఆయన దగ్గరికి పోయింటే ఈయన దగ్గరికి రాలేదని, నేను కూడా కురవ కుల అధ్యక్షున్నే కదా, నువ్వు ఆయన దగ్గరికి పోయినావు కదా, నేను ఈయన దగ్గరికి రాలేదు కదా అని ఈ కురవ కుల అధ్యక్షుల దగ్గరికి పోతే ఆ కురవ కుల అధ్యక్షుల దగ్గరికి రాలేదని మా గౌరవేతానికి ఇబ్బంది చేసినారు. కానీ ఏ అధ్యక్షుని దగ్గరికి పోయినా పని అయితే జరగలేదు. ఎవరి దగ్గరికి పోయినా ఏ అధ్యక్షుని దగ్గరికైనా పోయినా పని జరగలేదు. ఎందుకు పని జరగలేదు? ఆ అధ్యక్షుడు ఏం చెప్పా, మన యువత ఏం చెప్పినారు రాత్రి, ఒకే కులం ఒకే సంఘం. కానీ ఈ అధ్యక్షులంతా 4 ఉన్నారో 5 మంది ఉన్నారో అధ్యక్షులంతా ఒక తాటి మీదకి వచ్చి ఒక గ్రూపుగా తయారు చేసుకొని ఒక కనకదాస్ కళ్యాణ మండపంలో కూర్చొని వాళ్ళే అధ్యక్షులే కూర్చొని నువ్వు ఈ పదవిలో ఉండు, నువ్వు ఈ పదవిలో ఉండు అని అందరూ తారతమ్యం లేకోకుండా కూర్చొని ఒక అధ్యక్షుని ఎన్నుకోవడము నాకు తోచిన సహాయం. నాకు తెలిసిండేది అది. ఒక అధ్యక్షుడు ఉంటే బాగుంటుంది, ఒకే కులం ఒకే సంఘం అని నాకు ఈ యూత్కి మద్దతు తెలిపినందుకు, ఈ యూత్ మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. కురుబ యువత తరపున ఏక నిర్ణయంతో ఇప్పుడున్న అన్ని సంఘాలని, యువజన సంఘం కానీ, కురుబ సంఘం కానీ, యువజన సంఘం కానీ అన్ని సంఘాలని మేము ఏక నిర్ణయంతో అన్ని రద్దు చేస్తానం జరిగింది. ఎప్పుడైతే ఒకే కులం ఒకే సంఘం ఏర్పడుతుందో అంతవరకు ఏ సంఘమే కానీ మనగల్లో ఉండకూడదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దేవరగుడి వేణుగోపాల్, కురుబ యువత. మేము ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కురుబ యువత మరోసారి 2015 తర్వాత 2026లో మరోసారి కురుబ యువత ఫామ్ అవ్వడానికి కారణం, అప్పట్లో 2015లో అత్యధిక జనాభా కలిగి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక జనాభా కలిగి సామాన్య గుర్తింపు కూడా లేని కురుబ కులం, ఏదైనా కులం ఉందంటే అది కురుబ కులంగా ఉండేది. ఏదో ఒక ఎమ్మెల్యే పార్థసారథి గారు అయ్యేవారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఇంకా మరెవరికి అవకాశం దక్కేది కాదు. రాజకీయంగా కూడా ఎవరికి గుర్తింపు లేదు. మరి కురుబ కులం అంటేనే మా బ్యాచ్లో మా తోటి వాళ్ళతో వేరే కులస్తులకి కురుబ కులం అంటేనే తెలియదు. మేము ఆ రోజు 2015లో కనకదాసి జయంతి చేయడానికి మా కురుబ యువత అంతా ముందుకు వచ్చి మొదలుపెట్టాం. 2015, 16 2 సంవత్సరాలు కురుబ యువత ఆధ్వర్యంలోనే అత్యంత భారీగా కనకదాసి జయంతిని నిర్వహించి మరింత గుర్తింపుని మేము పొందాం.
మరి దాన్ని అదేవిధంగా మా పెద్దలు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఇంకా ఘనంగా నిర్వహించారు. మరి అదేవిధంగా రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించాయి. ప్రతి ఒక్క పార్టీ 2 ఎంపీలని ఒక ఎంపీని కేటాయిస్తూ వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తూ వచ్చారు. అంటే రాజకీయంగా మనకు అభివృద్ధి వచ్చింది. అదేవిధంగా మనం కోరిన డిమాండ్ కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండు నెరవేరింది. మరి అక్కడితో మనది డెవలప్ మనకు చాలా ఇంకా అక్కడితో చాలదు కదా. మరి అదేవిధంగా అందరూ రాజకీయ లబ్ధి కోసమో మరి ఏ దానికోసమో ఏ ఆశ పెట్టుకొని వస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ కురుబ సంఘం అధ్యక్షుడు కావాలని చెప్పి వచ్చేస్తున్నారు. మరి దానికి వాళ్ళకున్న అర్హత ఏదైనా అర్హత ఉండొచ్చు, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. పెద్దలందరూ నిర్వహించాల. ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, గత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మన కురుబ సంఘాన్ని ఫామ్ చేసేటప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధులు, ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళెవరు హాజరు కాకపోవడం, మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కురుబ సంఘాన్ని ఫామ్ చేస్తామని చెప్తే వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు వాళ్ళు హాజరు కాకపోవడం, ఇదంతా మంచి వాతావరణం కనిపించడం లేదు మాకైతే కింద. అందుకే కురుబ యువత మరోసారి ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా మీరు ఎప్పుడు ఎక్కడ విమర్శించుకున్నా మీ పార్టీల్లో రాజకీయంగా విమర్శించుకోండి, కానీ ఈరోజు కురుబ సంఘానికి వచ్చిన తర్వాత మీరు అవన్నీ పక్కన పెట్టి ఒకే సంఘాన్ని ఏర్పాటు చేయాలని మేము విన్నవిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కానీ ఎవరికైనా కూడా విమర్శలు చేసుకోవచ్చు, వ్యక్తిగత మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ మనం కురుబ సంఘం తాటి కిందకు వచ్చిన తర్వాత ఐక్యంగా మనం ప్రవర్తించి ఒకే సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడున్న అన్ని సంఘాలని రద్దు చేసి ఒకే సంఘాన్ని ఏర్పాటు చేయాలని పెద్దలందరినీ విన్నవించుకుంటున్నాం. మరి వైసీపీ, టీడీపీ, సిపిఐ, బీజేపీలో ఉన్న అందరు పెద్దలు ఒకసారి కలవాలి. లేదు మీకు కలవడానికి, మీరు పిలవడానికి ఏదైనా అడ్డుపడుతుంది, మీకంటూ ఏదైనా హద్దులు ఉంటాయంటే హద్దులు లేని యువత మేమున్నాం. అన్ని హద్దుల్ని దాటి మీకోసం అందరినీ కలుపుతాం. ఒక డేట్ మీరు ఫిక్స్ చేయండి, ఆ డేట్లో అందరినీ మేము కలుపుతాం. ఒకే సంఘాన్ని మీరు ఏర్పాటు చేసే విధంగా మేము తోడ్పడతాం. ఇక్కడున్న కురుబ యువత ఏ రోజు కానీ స్టేజ్ పైకి ఎక్కలేదు. 2015-16లో ఎంత అత్యంత భారీగా కనకదాస జయంతి చేసినా మేము సేవకులుగానే ఉన్నాం. కురుబ సంఘానికి మేము నాయకులుగా ఎప్పుడూ ఉండాం. అది అప్పుడు ప్రూవ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తాం. మరి ఇప్పటి నుంచి ఇంకా పటిష్టంగా మన కేవలం రాజకీయ పదవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క కురుబ సోదరుడికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, పోరాటం జరిగే విధంగా మన కురుబ సంఘం అండగా ఉండాలి. ఆ విధంగా మన కురుబ సంఘం పనిచేసే విధంగా పెద్దలందరూ సహకరించాలి. దీన్ని తెలుసుకొని మేము ఏదైతే విన్నవిస్తున్నామో దాన్ని తొందరగా నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు బండి చంద్రశేఖర్ గౌడ్ సిద్ధు. ఒకే కులం ఒకే మతం అన్న విధంగా ఒక సంఘం అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. 3-4 సంఘాలు ఇంతవరకు చరిత్రలో, అనంతపురం చరిత్రలో లేవు, రాబోవు కూడా. పెద్దలందరూ గొప్పగా ఆలోచన చేయాలా. ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే మీరు ప్రత్యేకంగా దీన్ని గమనిస్తున్నారా? మీరు గమనించిండేది మీ అందరి సమక్షంలో సేమ్ ఇదే ప్రెస్ మీట్ దగ్గర మీరు మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలా. ప్రెస్ మీట్ అరేంజ్ చేసి పెద్దలందరూ తగు నిర్ణయాలు తీసుకొని యువతను ముందరు కలుపుకొని పోతేనే యువతనే ఏదైనా కానీ సాధించేది. యువత లేనిది భవిష్యత్తు లేదని ప్రధానమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం ముందుకెళ్తే ఈరోజు జిల్లా అధ్యక్షులు అంటారు, రాష్ట్ర అధ్యక్షులు అంటారు, మన జాతీయ అధ్యక్షుడు అంటారు, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కూడా అనే పరిస్థితి ఉంది. చాలా ఘోరాతి ఘోరము. అందుకే ఒకే కులం ఒకే సంఘం అనే నినాదం అనేది చాలా నచ్చి నేను కూడా ఈరోజు ఈ సభలో పాల్గొంటున్నాను. అందరికీ ముఖ్యంగా ధన్యవాదములు.